హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న మాట అండి. నాకు తెలిసిన విషయం నా జీవితంలో జరిగేదే చెప్తూ ఉంటారనమాట. మళ్ళీ ఒకరిని ఉద్దేశించి అయితే కాదు. మన జీవితంలోకి ఎవరెవరో పరిచయం అవుతుంటారు, ఎవరెవరో వస్తూ ఉంటారు. కానీ మనము ఎంతవరకు వాళ్ళతో మూవ్ అవ్వాలో అంతవరకునే అవ్వాలి. ఎక్కువ క్లోజ్ అయిపోయి ఎక్కువ దగ్గరగా క్లోజ్ అయిపోయినామనుకో అంతే బాధపడాల్సి వస్తుంది మనము. ఇప్పుడు మన జీవితం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది కదా ఫ్రెండ్స్. అది ఎలా అంటే మన రైలు ఎక్కేటప్పుడు ఎంతోమంది ఎక్కుతుంటారు, ఎంతోమంది దిగుతూ ఉంటారు. అక్కడ పరిచయం అవుతుంటారు. వాళ్ళ ఊర్లో వచ్చిన వాళ్ళు దిగిపోతుంటారు. సేమ్ మన జీవితం కూడా అంతే అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చినప్పుడు వాళ్ళు మన జీవితంలోకి వచ్చినప్పుడు కారణం ఉండదు, వెళ్ళేటప్పుడు కారణం ఉండదు. కానీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నాము అనేది కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు. అందుకోసం నేను చెప్పేది ఏమంటే, ఎవరైనా కూడా ఎంత పరిచయమైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు అని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ క్లోజ్ అయినామంటే గిన ఎక్కువ మనసుకు తీసుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది. అందుకోసం వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలా. వాళ్ళు మనతో ఎంతవరకు జర్నీ చేస్తారో అంతవరకునే. తర్వాత ఇంకా ఎవరు ఊరు వచ్చినట్లలో వాళ్ళు దిగిపోతుంటారు. కాబట్టి సేమ్ మన జీవితంలో కూడా అంతే. ఫైనల్ ఏమంటే, మనము ఎవరు మన జీవితంలోకి వచ్చినా కూడా వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలా. తర్వాత ఓకే అనాలో వదిలేయాలి. అంతేగాని ఎక్కువ మనసుకైతే తీసుకోకూడదు అనే ఉద్దేశం నాది. నేను ఎలా చెప్పానో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.